హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. అందరికి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. లాస్ట్ 2 years గా మేము అసలు ఉగాదినే సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము అనుకుంటేనేమో మా బావేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంక ఈ రోజు సింగిల్ డ్యూటీ కూడా కాదనమాట, డబల్ డ్యూటీ. మార్నింగ్ ఈవినింగ్ అనమాట. అంటే మార్నింగ్ 5:30కి వెళ్ళిపోయారు, రాత్రి 10:30కి వస్తారు. అందుకోసమనే మరి ఎక్కువ సెలబ్రేషన్స్ ఏమీ లేకుండా సింపుల్ గా ఇంట్లో పూజ అవన్నీ చేసి అయితే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. తర్వాత ఈవినింగ్ ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కలిపేసి అయితే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో సింపుల్ గా పూజ అంతా చేసేసి ఈవినింగ్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము. లాస్ట్ ఇయర్ ఉగాది మార్చ్ ఎండింగ్ లో అలా పడింది. మా పిల్లల బర్త్డే కోసం అనేసి మేము తిరుపతి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ ఉగాది రోజేమో మేము కాణిపాకం వినాయకుడి టెంపుల్ కి వెళ్ళాము. గుర్తుందా? లాస్ట్ ఇయర్ కంటే అంతకు ముందు ఇయర్ ఏంటంటే మా పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే మసూరి ట్రిప్ కి వెళ్దాం అనేసి మా బాబు ట్రైన్ టికెట్లు అన్ని చేసేసారు. ఇంకా మేము బయలుదేరుతున్న టైంకి తెలిసింది మేము ట్రిప్ కి వెళ్ళిపోయే డేస్ లోనే ఉగాది పడింది అనేసి. ఇటు నుంచి వెళ్ళడానికి అటు నుంచి రావడానికి అక్కడ హోటల్లో స్టే చేయడానికి అన్నిటికీ కూడా అడ్వాన్స్ ఇచ్చేసి బుక్ చేసేసారు. ఇప్పుడు అవి క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా అనేసుకొని ఉగాది సెలబ్రేట్ చేసుకోకుండా ఇంకా ట్రిప్ కి వెళ్ళిపోయాము. ఈ ఇయర్ అయినా మంచిగా సెలబ్రేట్ చేసుకుందామంటే మా బావేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. సరేలే ఇంకా ఏదైతే అయింది, ఇంట్లో పూజలు అవన్నీ మానుకోలేం కదా. ఇంకా ఇంట్లో పూజ అదంతా అయితే నేను చేస్తాను. ఇంకా ఉగాది పచ్చడి కూడా రెడీ చేయలేదు, అవన్నీ రెడీ చేస్తాను. మా సైడ్ ఏంటంటే ఉగాది అనే కంటే ఎక్కువ మంది కొత్త మాస అనేస్తారు. కొత్త మాస కాదు, అసలు యాక్చువల్ గా చెప్పాలంటే కొత్త అమావాస్య. కాకపోతే మా సైడ్ అలాగే వాడుక భాషలో అయితే కొత్త మాస అంటారు. అంటే మాక్సిమం ఉగాది పచ్చడి అయితే అందరి ఇళ్లలో చేసుకుంటారు. తర్వాత ఎవరి ఇళ్లలో ఏది కలిగితే అది వండుకుంటారు. పిండి వంటలు అవన్నీ కూడాను. నేనైతే పిండి వంటలు ఏమీ వండట్లేదు కానీ ఉగాది పచ్చడి చేసేసి పాయసము కొంచెం పులిహోర కలిపేసి పూజ అయితే చేసుకుంటాను. ఆల్రెడీ మా ముగ్గురం ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మామిడి కొమ్మలు తీసేసి ఇంటికి ఎదుగుంటే అలాగా తోరణాల్లాగా అయితే పెట్టేశాను. ఇంకా లేట్ చేయకుండా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుని ఇంకా పూజ అదంతా కంప్లీట్ చేసుకుంటాను. ఇంక ఈ రోజు కూడాను హాలిడే ఏమీ లేదనమాట, ఎక్సర్సైజ్ క్లాస్ కూడా ఉంది. ఫాస్ట్ గా పూజ అదంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ గెటప్ చేంజ్ చేసేసి ఎక్సర్సైజెస్ క్లాస్ కి అయితే అటెండ్ అయిపోవాలి. ఉగాది పచ్చడికి వేప పువ్వు కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మా వెనకాల గార్డెన్ లోనే వేప చెట్టు అయితే ఉంది. దీనికి ఇదిగోండి అక్కడక్కడ పువ్వు అయితే వచ్చింది. కాకపోతే చాలా వరకు పువ్వు అయితే ఇంకా అంటే విచ్చుకోలేదు. ఇదిగోండి కొంచెం మొగ్గల్లాగే ఉన్నాయి అనమాట. కొంత ఇలా విచ్చుకుంది, కొంతేమో ఇలాగా అంటే మొత్తం పువ్వు వేయడానికి రెడీగా ఉంది. చాలా వరకు ఏదైతే ఇలా విచ్చుకుందో అది ఓన్లీ నేను తీసుకుంటా. కొంచెం ఈ మామిడి చెట్టు, ఈ వేప చెట్టు మా గార్డెన్ లోనివే, వెనకాల గార్డెన్ లోనివి. కాకపోతే కింద నుంచి అందనమాట, అందుకే మేడ పైకి వచ్చాను. వేప పువ్వు అయితే కొంత దొరికింది. ఇదిగోండి వేప పువ్వు అయితే తీసాను, సరిపోతుంది పచ్చడికి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మామిడికాయలు కూడా తీసుకుంటాను. యాక్చువల్ గా మా ముందు గార్డెన్ లో మామిడికాయలు అయితే ఉన్నాయి కానీ అవి చాలా పెద్దవి అయిపోయాయి. అంత పెద్దవి కాకుండా కొంచెం ఇలా చిన్నదాంతో చేస్తారు. మామిడికాయ ఏంటంటే ఉగాది పచ్చడిలో పులుపు కోసం వేయరనమాట, వగరు కోసం వేస్తారు. ఇలాంటి చిన్న చిన్న మామిడికాయలే వేస్తారు. ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువే కాసాయి. చూడాలి మరి గాళ్ళు వర్షాలు లేకపోతే ఇవన్నీ చెట్టుకు నిలుస్తాయి, లేకపోతే కింద పడిపోతాయి. మరీ చిన్న సైజు కాకుండా ఇదిగోండి ఈ సైజు లో అయితే ఒక 2-3 మామిడికాయలు తీసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతా. ఇదిగోండి మామిడి పిందుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బెల్లం తురిమి పెట్టుకున్నాను. ఇంకా ఉప్పు, కారం, కొంచెం అంతా చింతపండు కూడా నానపెట్టేసుకున్నాను. ఇంకా తెలిసిందే కదా ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా ఇంకేం చూపించక్కర్లేదు. ఇంక ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటాను. కొంతమంది ఏంటంటే ఉగాది పచ్చడిలో పుట్నాల పప్పు, కొబ్బరి కూరు, అరటి పళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నేనైతే అవి ఏమీ వేయట్లేదు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు అంటారు కదా, అంటే 6 రుచులు అనమాట. తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం, ఇంకొకటి చేదు, అంతే అనమాట. అవి ఓన్లీ వేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రాగా పుట్నాల పప్పులు, కొబ్బరి కూరలు అవన్నీ ఏమీ వేయట్లేదు నేను. ఉగాది పచ్చడి అయితే చేసేసాను. ఇదిగోండి ఉగాది పచ్చడి చేసేసుకున్నాను. కొంచెమే చేశాను అనమాట. ఉగాది పచ్చడి కోసం అనేసి కొత్త మట్టి కొండ అయితే తీసుకున్నాను. నీట్ గా వాష్ చేసేసి చుట్టూరు ఇలా బొట్లు పెట్టేసి అయితే ఉగాది పచ్చడి చేసుకున్నాను. తర్వాత కొంచెం అంతా పాయసము, అలాగే కొంచెం అంతా పులిహోర అయితే చేశాను. ఇంకా లేట్ చేయకుండా పూజ చేసేసుకుంటాను. జేసుకు దండం పెట్టుకుంటామా, మీ విశేషాన్ని కోరుకోండి. జేసుకి ఇంట్లో పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడాను దండం పెట్టేసుకున్నారు. మంచిగా మొక్కావా జేసుకి? నీ విశేషాన్ని కోరుకున్నావా? జేసుకి చెప్పావా? కోరుకున్నారా ఇద్దరు? మా బాబునే మిస్ అవుతున్నాము. మా బాబు ఉంటే ఇంకా మంచిగా చేసుకునేదాన్ని. ఇట్స్ ఓకేలండి. మంచిగా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. ఉగాది పచ్చడి టేస్ట్ చేయమ్మా చిన్నడు. ఉగాది పచ్చడి కూడా బాగుందా? దానికి కూడా రివ్యూనా? ఎలా ఉందిరా పెద్దడు?
ప్రసాదం ఎలా ఉన్నా తినాలి, ఓకేనా? అన్ని తెలుస్తున్నాయి టేస్ట్లు, సాల్ట్, కారం, పులుపు, తీపి, వగరు, చేదు అన్ని తెలుస్తున్నాయా? మామిడికాయ ముక్కలు ఏం కాదు, నవలేసి మింగేయాలి. మా పిల్లలకు పెట్టాను ఉగాది పచ్చడి. ఇప్పుడు నేను కూడా కొంచెం ప్రసాదం టేస్ట్ చేస్తా. మా పిల్లలకి ఉగాది పచ్చడి బాగా నచ్చిందంట. ఇంకా ఒక బౌల్లో వేసి ఇచ్చామంటే వేసి ఇచ్చాను, ఇద్దరు తింటున్నారు. ఈ రోజు నేను ప్రసాదాలు కూడా మరీ ఎక్కువ చేయలేదు అనమాట, చాలా తక్కువే చేశాను. ఇదిగోండి పులిహోర అయితే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టగా ఈ కొంచెమే ఉంది. తర్వాత పాయసం కూడాను ఈ కొంచెమే ఉంది. కొంచెమే చేశాను కావాలనే, ఎందుకు ఎక్కువ చేసుకోవడం అనేసి. ఇంట్లో పూజదంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. మా పిల్లలకి అయితే నైట్ మిగిలిపోయిన కొంచెం అన్నంలో పెరిగేసేసి పెరుగన్నం పెట్టేశాను. ఇంక ఇప్పుడు నాకు ప్రోటీన్లు, విటమిన్లు అవి ఇవి కావాలంటే అవ్వదు కాబట్టి ఒక జాంకాయ, ఒక హాఫ్ యాపిల్ అయితే ఇప్పుడు నేను తినేస్తాను. ఇదే అనమాట ఈ రోజుకి నాకు బ్రేక్ఫాస్ట్. ఇంకా అవన్నీ వండుకొని తినాలి అంటే లేట్ అయిపోద్ది కాబట్టి ఫాస్ట్ గా తినేస్తాను. మళ్ళీ ఎక్సర్సైజెస్ క్లాస్ కూడా అటెండ్ అవ్వాలి. ఇంకా అవన్నీ వండుకొని తినేసిన వెంటనే ఎక్సర్సైజెస్ చేసినా గానీ హెల్త్ కి అంత మంచిది కాదు. కాస్త మనం తిన్నాక 1 అవర్ గానీ లేకపోతే 1.5 అవర్ గానీ కొంచెం గ్యాప్ ఉండాలి. అందుకోసమనే ఇవి తినేస్తున్నాను ఫాస్ట్ గా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ తెలుగు వాళ్ళు అందరూ కలిపి ఈ రోజు ఈవినింగ్ అయితే ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. ఈవినింగ్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము. అందుకోసమని ఈ రోజు మార్నింగ్ ఇంట్లో పూజ సింపుల్ గా అలాగలాగా చేసేసా. ఇంక నేను గెటప్ చేంజ్ చేస్తాను. ఫాస్ట్ గా వంట కంప్లీట్ చేసిన తర్వాత క్లాస్ కి అయితే అటెండ్ అవ్వాలి. మా పిల్లలిద్దరికి హాలిడేస్ ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఎప్పుడు ఆటలు లేదంటే టీవీ ఇదే అయిపోతుంది. అట్లీస్ట్ అలాగా ఇంగ్లీష్, హిందీ రాయడం అలాగా ప్రాక్టీస్ చేపిస్తా ఉంటే కొంచెం హ్యాండ్ రైటింగ్ అయినా ఇంప్రూవ్ అవుతుంది అనేసి అదే స్టోరీ బుక్స్ ఉంటే చూసి రాయమన్నాను. రాస్తున్నారు మా పిల్లలిద్దరు. అన్నం అయితే పెట్టేశాను, అన్నం ఉడుకుతుంది. ఇంకా అరటికాయలు ఉన్నాయి, అరటికాయలు ఇంకొక 2 రోజులు ఆగితే పొల్లు అయిపోతాయి. అరటికాయలు పొల్లు అయిపోతాయి అనమాట, అలా అయిపోయాయి. అందుకోసమనే అరటికాయలతో ఫ్రై చేసేయాలనుకుంటున్నాను. తర్వాత మామిడికాయ పప్పు కోసం అనేసి పప్పు ఉడికించుకున్నాను. ఇంక మామిడికాయ కోసేసి లేసేసి మామిడికాయ పప్పు అయితే చేస్తాను. ఫాస్ట్ గా వంట అయితే కంప్లీట్ చేసేస్తా. ఈ రోజు స్పెషల్ రెసిపీస్ ఏమి వండట్లేదు, అందుకోసమనే ఇంకా రెసిపీస్ ఏమి షూట్ చేయట్లేదు. ఫాస్ట్ గా సింపుల్ గా వండేస్తున్నాను. ఇంక ఈ రోజుకైతే నాకు ప్రోటీన్ సోర్స్ ఈ పప్పే అనమాట. పప్పు మామిడికాయ నాకు ప్రోటీన్ సోర్స్. ఫాస్ట్ గా వంట అయితే కంప్లీట్ చేయగలిగాను కానీ ఇంకా గిన్నెలు అవన్నీ తోమాలి. ఇంక ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండానో చూపిస్తాను. ఇక్కడ వైట్ రైస్, ఇది మామిడికాయ పప్పు, నెక్స్ట్ అరటికాయ ఫ్రై, అలాగే కొన్ని అప్పడాలు కూడా ఫ్రై చేశాను. ఇంక ఇప్పుడు క్లాస్ కి టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఎక్సర్సైజెస్ క్లాస్ కి అయితే అటెండ్ అయిపోతాను. ఆ తర్వాత గిన్నెలు తోముకోవడము, మిగిలిన పనులు చాలానే ఉన్నాయి, అవన్నీ తర్వాత చేసుకుంటా. ఎక్సర్సైజ్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు చేసింది అయితే లోవర్ బాడీ లెగ్ చేశాను. ఇంకా కూల్ డౌన్ స్ట్రెచెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ తాగేసి కాసేపు కూర్చున్నాను. కానీ ఎంతసేపు కూర్చున్నా గానీ ఇంట్లో పనులు మళ్ళీ నేనే చేసుకోవాలి కదా. ఇంక ఇప్పుడు వెళ్ళి అయితే మిగిలిన పనులు చేస్తాను. రాసారా మంచిగా? నేను ఇక్కడ నాకు ఎక్సర్సైజెస్ టైం అయిపోయింది కాబట్టి హాల్లో నేను ఎక్సర్సైజెస్ చేస్తుంటే మా పిల్లలిద్దరికి కూడాను బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి రాయమన్నాను. ఏం రాసారో తెచ్చియండి, వెళ్ళండి, అమ్మ చూస్తుంది. తోమాల్సిన గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేశాను. ఇంక ఇప్పుడైతే లంచ్ దగ్గర కూర్చున్నాము లంచ్ చేయడానికి. మా పిల్లలు అయితే అప్పడాలు స్టార్ట్ చేశారు. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, ఎందుకంటే పొద్దున్న జామకాయ, చిన్న సగం యాపిల్ అదే తిన్నాను, ఇంకేం తినలేదు కదా. ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా తినేసి పళ్ళ కూర్చోడము కాదు, గంట సేపు ఎక్సర్సైజ్లు చేశాను. తిన్నదంతా అరిగిపోయి ఆకలి స్టార్ట్ అయింది. ఇప్పుడు లంచ్ చేసేస్తాను. ప్రసాదంగా చేసిన పాయసం అయితే తిన్నగాని కొంచెం పులిహోర అయితే టేస్ట్ చేస్తాను. పులిహోర తిని కూడా చాలా డేస్ అయిపోయింది. ఇదనమాట ఈ రోజు నా లంచ్. కొంచెం అంతా పులిహోర వేసుకున్నాను, కొంచెం అంతా వైట్ రైస్, మ్యాంగో పప్పు, తర్వాత అప్పడాలు, కొంచెం అంతా అరటికాయ ఫ్రై, క్యారెట్ సలాడ్. ఇదనమాట ఫుల్ కలర్ఫుల్ గా ప్లేట్ నింపుగా వేసేసుకున్నాను ఈ రోజు. ఈ లోపల ఇదిగో ఈ పులిహోర ఇద్దరు తినండి, ఓకేనా? ఓన్లీ అప్పడాలే కాదు, పులిహోర కూడా తినాలి. ఫస్ట్ అయితే ఇంక పులిహోరతో స్టార్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ క్యారెట్ సలాడ్ తినేస్తాను, ఇప్పుడు పులిహోరతో స్టార్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను, ఇంట్లో తినడానికి అనేసి నార్మల్ గా చేస్తాం కదా, ఆ రోజు ఎంత టేస్టీగా కుదరదు. ఇలాంటి పండుగలప్పుడు ఉప్పు కారాలు ఏమి చూడకుండా అంచనాలకు వేసేసి చేస్తాం కదా, ఇదైతే సూపర్ గా కుదురుతుంది. చాలా బాగా వచ్చింది. ఇంకా నేను తినేసాక మా పిల్లలకు కూడా తినిపిస్తాను. అందరం తినేసాక మళ్ళీ కలుస్తాము. నేను తినేసాక మా పిల్లలకి తినిపించేశాను. ఇప్పుడైతే పాయసం తింటున్నారు. పొద్దున్న ప్రసాదం కోసం అనేసి పాయసం చేశాను కదా, అది బాగా తిక్కుగా అయిపోయింది అనేసి మళ్ళీ కాసిన్ని పాలు గోరువెచ్చగా చేసేసి అయితే వేసాను. ఇద్దరికి కప్స్ లో వేసి ఇచ్చేస్తే తింటున్నారు. ఒలిగిపోద్ది కిందకి చూసి తిను, ఒలిగిపోద్ది. బట్టల మీద ఒలిపేసుకుంటే కొడతది. నీ దుక్కు చూడు. ఈ రోజు నేను చేసిన పాయసం అంతా మా పిల్లలిద్దరే తిన్నారు. అంటే కొంచెమే చేశానులేండి. బాగుందా?
మధ్యాహ్నం లంచ్ లోకి నేను అరటికాయ ఫ్రై చేశాను కదా, అరటికాయ ఫ్రై అయితే ఐరన్ కడాయిలో చేశాను. ఐరన్ గానీ క్యాస్ట్ ఐరన్ గానీ ఏదైనా వండాను అంటే మాక్సిమం వండిన 1 అవర్ 2 అవర్స్ ఓన్లీ అందులో ఉంచుతాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసాక మాక్సిమం అయిపోతాయి. ఇన్కేస్ అవ్వకపోతే వేరే కప్ లో ఉంచేసి ఇంకా ఇది తోమేసి వేడి చేసేసి ఆయిల్ స్ప్రెడ్ చేసేసి టిష్యూతో మంచిగా స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట. ఇలా చేసుకుని చల్లగైన తర్వాత స్టోర్ చేసుకుంటాను. దీని వల్ల ఏంటంటే రస్ట్ పట్టకుండా ఉంటది. నాకు బాగా గుర్తు, ఈ కడాయి అయితే మా తమిళ ఫ్రెండ్ చెన్నై నుంచి నా కోసం తీసుకుని వచ్చింది. నేను ఈ ఇందూస్ వ్యాలీ ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ చేయక ముందు ఆవిడింట్లో చూసాను నేను ఐరన్ వి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అక్కడ నుంచి తీసుకుని రమ్మంటే వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి నా కోసం అనేసి ఇదిగోండి ఈ బుడ్డి కడాయి అయితే తీసుకుని వచ్చింది. బాగా వాడాను అనమాట, మామూలు వాడకం కాదు, మనతో బాగా వాడి ఇది నాన్ స్టిక్ లాగా తయారైంది. చాలా బాగుంది. వంటలన్నీ కూడాను ఓన్లీ మధ్యాహ్నం వరకే వండాను. ఎందుకు అంటే నైట్ కి అక్కడికి వెళ్తామని చెప్పాను కదా, డిన్నర్ అయితే అక్కడే అనమాట. అందుకే మా బావ కూడా లేరు, మా ముగ్గురు కోసం అనేసి అన్ని కొంచెం కొంచెం వండుకొని అన్ని కంప్లీట్ చేసేసాము. ఇంకా ఇలాగైతే అన్ని తోమేశాను. ఇప్పుడే ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి. ఇంకా కాసేపు పడుకోను, కాకపోతే నడుము ఆలుస్తాను అనమాట. నడుము నొప్పి అనిపిస్తుంది. పొద్దు నుంచి అసలు రెస్ట్ లేదు, కూర్చునే తీరు పట్టుకోవడం లేదు. ఎక్సర్సైజ్లు చేయడము, ఆ తర్వాత వంట చేయడము, ఇటు ప్రసాదాలు, ఇంట్లో పూజలు. అబ్బబ్బబ్బా, నార్మల్ డేస్ లోనే నాకు ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నార్మల్ డేస్ లోనే నాకేంటంటే టైం కి క్లాస్ కి అటెండ్ అవ్వాలి, వంట చేయాలి, వీడియోలకు వాయిస్ ఓవర్లు, వీడియోలు తీసుకోవడాలి, ఇవన్నీ ఒక ఫుల్ గా ఒక రన్నింగ్ రేస్ లాగా జరుగుతుంది. ఇంక ఈ రోజు ఉగాది కదా, పొద్దున్న ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకొని ప్రసాదాలు చేసి పూజలు చేసి మళ్ళీ నార్మల్ డ్రెస్ లోకి వచ్చేసి మిగిలిన పనులన్నీ చేసి అంత ఈజీ కాదు. కొంచెం మా బావ ఉంటే కొద్ది గొప్ప బావ నాకు కొంచెం హెల్ప్ చెయ్యి అంటే చేసేవాళ్ళు. మా బావ లేకపోవడం, అన్ని పనులు నేనే చేసుకోవడం. ఇంక ఈ రోజు అయితే ఒక షార్ట్ వీడియో వ్లాగ్ నేను ఆల్రెడీ తీస్తున్నాను, కానీ ఒక షార్ట్ వీడియో వ్లాగ్ కాకుండా షార్ట్ వీడియో తీసేసి అది నేనే ఎడిట్ చేసి అది నేనే ఆ వాయిస్ ఓవర్ చెప్పేసి అయితే పెట్టాను. అలాగుంటది ఒక్కొక్కసారి. పర్లేదు, మినీ వ్లాగ్స్ రెసిపీస్ అయితే నేను ఎక్కువగా ఎడిటింగ్ చేయలేను, కానీ వ్లాగ్స్ లో రెసిపీస్ ఎడిట్ చేయగలను. షార్ట్ వీడియోస్ లో అయితే నాకు రెసిపీస్ ఎడిట్ చేస్తే ఏదో ఒకటి లేపెత్తాను అనమాట. కాకపోతే వీడియోలు ఎంతైనా ఎక్కువైపోతుంది. మినీ వ్లాగ్స్ అలాంటివి అయితే ఎడిట్ చేయగలుగుతాను. ఈ రోజు మినీ వ్లాగ్ అయితే ఎడిట్ చేసి పెట్టాను. ఎడిటింగ్ ఎలాగుందో కామెంట్ చేయండి, ఉగాది మినీ వ్లాగ్ చూసిన వాళ్ళు. ఇప్పుడైతే కాస్త నడుమాల్చి మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను. కాసేపు నడుమాల్చాను. ప్రెసెంట్ నడుము నొప్పి అయితే కాస్త సెట్ అయింది. లాస్ట్ టైం నేను నా శారీస్ కలెక్షన్ వీడియో అయితే చేశాను కదా, అప్పుడు ఏంటంటే కొన్ని శారీస్ సైడ్ కి పెట్టేసి ఈ శారీస్ అయితే మీ అందరికి గివ్ అవే ఇస్తానని అయితే ఆ వీడియోలో చెప్పాను. అది మొదలు అటు యూట్యూబ్ లో ఇటు ఇన్స్టాగ్రామ్ లో ఏ వీడియో పోస్ట్ చేసినా గానీ అక్క గివ్ అవే ఇంకా ఎప్పుడు ఇస్తారు అక్క, నాకు శారీ కావాలని బోల్డ్ అంతమంది కామెంట్స్ చేస్తున్నారు. తర్వాత పర్సనల్ డిఎంస్ కూడా చేస్తున్నారు. అడిగిన వాళ్ళందరికీ శారీస్ పంపించాలి అంటే అంత ఈజీ కాదు, అది చాలా కష్టం అనమాట. తర్వాత చాలా మంది అడుగుతున్నారు, ఎవరికైతే శారీ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మెయిల్ ఐడి ఉంటది, దానికి మీ ఫుల్ అడ్రస్ అయితే సెండ్ చేయండి. మీ పిన్ కోడ్, మీ డోర్ నెంబరు, మీ ఫోన్ నెంబరు అన్ని కూడాను డీటెయిల్డ్ గా ఉన్న అడ్రస్ ఓన్లీ నేనైతే సెలెక్ట్ చేస్తాను. ఏ ఒక్కటైనా మిస్ అయింది అనుకోండి, మళ్ళీ మీ వరకు అది ఆ శారీ అయితే రాదు, మధ్యలోనే మళ్ళీ అది రిటర్న్ వచ్చేయడమో ఏదో ఒక ఇష్యూ అయితే అవుద్ది. అందుకోసమనే క్లియర్ గా చెప్తున్నాను, మీది మొత్తం క్లియర్ గా డీటెయిల్డ్ గా అయితే మొత్తం అడ్రస్ పెట్టండి, అప్పుడే నేను మీకు సెండ్ చేయగలుగుతాను. ఏ పాటకి డాన్స్ వేస్తావు? మా పిల్లలేమో రై రై రారా ఆ పాటకి డాన్స్ వేస్తారట. ఆగు వచ్చినప్పుడు ఎత్తు ఆగు. ఏటో పాయసం అన్ని తిని కాస్త వీళ్ళు కూడా నచ్చింది టీవీలో వేసి చూసుకున్నారు, ఎనర్జీ వచ్చినట్టుంది. బాగా వేసావు రోయ్. మా చిన్నోడికైతే భలే డాన్స్ ఎక్కువ ఇష్టం అనమాట, ఇంట్రెస్ట్. మా పెద్దోడు కూడా చేస్తాడు, కానీ పెద్దోడితో కంపేర్ చేస్తే చిన్నోడు కొంచెం డాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఏదన్నా మంచి హుక్ స్టెప్ లాంటిది ఏదన్నా చూసాడు అంటే అది చూసే నేర్చేసుకుంటాడు. ఇక్కడ ఏదైనా మంచి డాన్స్ అకాడమీ ఉంటే జాయిన్ చేసే వాళ్ళం, కానీ అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఇట్స్ ఓకే, అలా చూసి కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? పొద్దున్న కూడా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఈవినింగ్ సైకిల్ తొక్కుతారు. ఓకేనా? తినండి, ఈవినింగ్ స్నాక్స్ తినేస్తే సైకిల్ తొక్కుతారు. ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ ఏమి నేను తిన్ను. మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడే రైస్ తో పాటు కొంచెం అంత పులిహోర
కూడా ఎక్స్ట్రా వేసుకుని తినేసాను కదా. యాక్చువల్ గా నేను తినాల్సిన రైస్ ఐటమ్ కంటే కొంచెం ఎక్కువ రైస్ ఐటమే తినేసాను కాబట్టి ఆకలేమీ అనిపించట్లేదు. అందుకే ఈ రోజు అయితే ఇంకా స్నాక్స్ స్కిప్. మా పిల్లలకి యాపిల్ ఇచ్చాను కదా, వాళ్ళైతే తింటున్నారు. వాళ్ళు తినే లోపల నేనేమో మల్లి మొగ్గలు తీసుకుని వచ్చాను. ఈ మల్లి మొగ్గలు ఎక్కడివి అనుకుంటున్నారా, మాకైతే క్వార్టర్స్ కదా, రోడ్లు కటుపక్క ఇటుపక్క అందం కోసం అనేసి కొన్ని మొక్కలు అయితే ఉడుస్తారనమాట, పువ్వుల మొక్కలు అలాగా. ఒక దగ్గర అయితే మల్లి మొక్కలు ఉడిసారు. రోజు చూస్తున్నా మొగ్గలు ఉంటున్నాయి ఈ టైంకి. రేపైతే పువ్వులు అవుతున్నాయి, రేపు సాయంత్రం పువ్వులు ఆడిపోయి మళ్ళీ మొగ్గలు అవుతున్నాయి. అలాగా అవుతున్నాయి కానీ ఎవ్వరు తీయట్లేదు. ఎలాగో ఈ రోజు ఈవినింగ్ అక్కడ తెలుగు వాళ్ళందరం సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఉగాది, ఇంకా అలాగే అక్కడికి ఎలాగో వెళ్తాము. మంచిగా మల్లెపూలు పెట్టుకుంటే బాగుంటది అనేసి మల్లెపూలు అయితే ఏరుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇవి దండ గుచ్చుతాను. ఒకప్పుడైతే పువ్వులు అవన్నీ ఎక్కువగా కట్టేదాన్ని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి పువ్వులు పెట్టుకోవడము తగ్గిపోయింది, పువ్వులు మాల కట్టడం కూడా తగ్గిపోయింది. కొందరు ఇలా అడ్డంగా కడతారు కదా, ఎట్లాగా అదేదో ఎట్లాగా అనేసి, అట్లా అయితే నాకు రాదనమాట. నాకేమో ఇట్లా స్ట్రైట్ గా వచ్చు చేతిమాల. ఇప్పుడు కడతాను. ఎవరు తీయట్లేదు, వేస్ట్ అయిపోతున్నాయి పువ్వులు అనేసి వేస్ట్ అవ్వకుండా ఈ రోజు మనం తల్లో పెట్టుకుంటాననేసి అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే 2 ముడులు వేసుకోవాలి. యాక్చువల్ గా మల్లెపూలకి కాటన్ ది వైట్ కలర్ కాటన్ థ్రెడ్ కొంచెం థిక్ గా ఉంటది కదా, అదైతే బాగుంటది. అదైతే మా ఇంట్లో లేదు, అందుకోసమనే నార్మల్ సిల్క్ థ్రెడ్ తో నేనైతే మాల కట్టేసుకుంటున్నాను. మా పిల్లలేమో నేను ఈ మల్లె మొగ్గలు ఏరుకుని వచ్చేసాను కానీ వాళ్ళు ఇంకా యాపిల్ తింటున్నారు. తినండి అమ్మ ఫస్ట్ గా. మన సైడ్ ఉంటే మల్లెపూలు మంచిగా దొరుకుతాయి, ఇంటి దగ్గర మొక్కలున్నా ఓకే, లేదంటే బయట మార్కెట్ లో కూడా దొరుకుతాయి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో కూడా మల్లెపూలు దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే ఇలా మనలాగా మాలలాగా అమ్మరు, సూది దారంకి ఇలా స్ట్రైట్ గా గుచ్చేస్తారనమాట. సూది దారానికి గుచ్చేసి అమ్మేస్తారు. అవి అసలు పెట్టుకోవడానికి కూడా అంతేం బాగోవు. ఇప్పుడు ఇంకా మల్లెపూల సీజన్, మామిడికాయలతో పాటు మల్లెపూల సీజన్ కూడా స్టార్ట్. మా గార్డెన్ లో 2 మొక్కలు ఉన్నాయి కానీ దానికి ఇంకా ఒకవేళ దానికి పువ్వులు పూసినా కానీ ఇన్ని ఎక్కువ పుయ్యవన్నమాట. మహా అయితే ఒక పిన్నేసుడు పువ్వులు అవుతాయి అంతే, తక్కువ. చిన్న చెట్లు అవి ఇంకా పెద్దగా ఎదిగితే అప్పుడు ఇలా మాలలు కుట్టుకునే అన్ని పువ్వులు అవుతాయి. కానీ నార్మల్ పువ్వులు కట్టడం వేరు, ఈ మల్లె మొగ్గలు కట్టడం మాత్రం కొంచెం కష్టము. ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడే కట్టగలము. పువ్వులుగా విచ్చుకున్నాయి అంటే కట్టితే ఇలా మాలలాగా కట్టేటప్పుడు ఏంటంటే ఆ పెటల్స్ అన్ని కూడాను ఈ దారానికి తెగిపోయి కింద రాలిపోతా ఉంటాయి. ఈవినింగ్ 6 o'clock అన్నారు. మా బావ డ్యూటీ అయిపోయిన తర్వాత అటు నుండి అటు వస్తారో లేకపోతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతానంటారో నాకైతే తెలీదు. ఇంకా ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తారు బయలుదేరే ముందు ఏంటి అనేది. మల్లె మొగ్గలన్నీ మాల కట్టేశాను. ఇదిగోండి ఈ మాత్రం మాల అయితే అయ్యింది, పర్లేదు. నేను ఎలాగో ఇప్పుడు హెయిర్ కట్ చేపించేసుకున్నాను. నా హెయిర్ కి సరిపడేటట్టు అయ్యాయి అనమాట పువ్వులు. ఒక మోరడు అంటారా, మోరడు పువ్వులు సరిపోతాయి. ఇప్పుడు రావురా స్మెల్, ఇంకొంచెం చీకటి పడితే అప్పుడు విచ్చుకుంటే అప్పుడు స్మెల్ వస్తుంది. మెల్లగా తొక్కు. సైకిల్ వచ్చేసింది, ఇక అసలు ఆగట్లేదు అనమాట. చాలా స్పీడ్ గా తొక్కుతున్నారు. మా పిల్లలకి సైకిల్ ఇచ్చేసాను, నేనేమో వాకింగ్ స్టార్ట్ చేసేసాను. కూర్చో సీట్ మీద కూర్చొని తొక్కు. మెల్లగా. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే నాకు భయం వేసేస్తుంది. సైకిల్ తొక్కి బాగా అలసిపోయారట. మా పిల్లలేమో వాటర్ తాగుతున్నారు. కాలు పీకుతాని ఇంటికి వెళ్ళిపోదామమ్మా అన్నాడు. ఈ రోజు దాదాపు గంటకు పైగా అవుతుందన్నమాట మా పిల్లలు సైకిల్ తొక్కారు, నేనేమో వాకింగ్ చేశాను. ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చాము. రెడీ అయ్యి వెళ్దామా? తెలుగు వాళ్ళందరూ ఉగాది సెలబ్రేషన్స్ కి ఇక్కడ చేసుకుంటారు, వెళ్దామా? అబ్బా పొద్దున్నే చెప్పావుగా, ఏంటమ్మా? అవును తెలుసు, తమిళ వాళ్ళ ఉగాది ఏప్రిల్ లో అంట. ఇప్పుడు వాళ్ళకి ఉగాది కాదంట. వాళ్ళు కూడాను మనలాగే తమిళనాడులో కూడా న్యూ ఇయర్ లాగా చేసుకుంటారంట. వాళ్ళ ఉగాది వేరే డేట్. శారీస్ గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా, దానికి శారీస్ ప్యాక్ చేయడానికి ఆన్లైన్ లో కవర్లు అయితే ఆర్డర్ చేసాము. ఈ రోజే వచ్చాయి అనమాట. వాకింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో అతను పిలిచి ఇచ్చారు. ఇందులో ప్యాక్ చేసి అయితే మీకు పంపిస్తాను. మొన్న నా దగ్గర ఉన్న శారీస్ అన్ని చూపించేసి శారీ కలెక్షన్ వీడియో అనేసి చేశాను కదా, చేసి బీరువా నింపుగా బట్టలు అయితే సర్దేసుకున్నాను కదా, మెయిన్ గా చీరలు. ఇప్పుడు ఆ చీరల్లో ఏ చీర కట్టుకోవాలా అనేసుకొని కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అర్థం కావట్లేదు ఏ చీర కట్టుకోవాలా అనేది. వెతుకుతున్నాను. వెతికి ఏదో ఒకటి ఫైనల్ చేస్తాను. బోల్డెన్ చీరలు ఉన్నా ఇదే బాధ. పట్టు చీర ఉండాలి, లైట్ వెయిట్ గా ఉండాలి, కొంచెం కంఫర్ట్ గా ఉండాలని చూస్తున్నాను. ఫైనల్ గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసి కట్టుకుంటాను.
నా దగ్గర ఉండే చీరల్లో నుండి ఇదిగోండి ఈ పట్టు శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ మా బావ బర్త్డే కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను. ఇంకా మేకప్ ఏమో సింపుల్ గా వేసుకుంటా, మరి ఎక్కువేం వేసుకోను. ఇదిగోండి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అనమాట, ఇవైతే వేసుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య ఏంటంటే సైడ్ బ్యాంగిల్స్ అటు ఇటు కాకుండా ఇలా మధ్యలో వేసుకుంటున్నారు, అందుకోసమనే ఒక్కొక్క హ్యాండ్ కి అయితే ఇదిగోండి ఇలాగా మధ్యలో వేసుకోవాలనుకుంటున్నాను. ఇలాగా ఒక్కొక్క హ్యాండ్ కి వేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే మేకప్ కి వాడాలనుకుంటున్నాను. కలర్ బార్ నుండి అనమాట. ఇవైతే ప్రైమర్, ఇది ఫౌండేషన్, ఇదేమో పౌడర్ అనమాట. నేను ఎక్కువగా వాడే లిప్స్టిక్ షేడ్ వచ్చేసి ఇదైతే ఫేసెస్ కెనడాది, ఫేసెస్ కెనడా 08 అనమాట. ఈ షేడ్ వచ్చేసి ఇదైతే ఎక్కువగా వాడతాను. ఇంకా లేట్ చేయకుండా రెడీ అయిపోతా. ఇంకా ఫైనల్లీ నేను ఈ శారీ కట్టుకొని మీకు చూపించిన బ్యాంగిల్స్ వేసుకున్నా. నెక్స్ట్ మొన్న జ్యువెలరీ కలెక్షన్ లో చూపించాను కదా, ఈ హారం అయితే వేసుకున్నాను. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. సింపుల్ గానే జడేసుకున్నాను, ఎందుకంటే పువ్వులు పెట్టుకోవాలి కదా, జుట్లు ఇలాగ విరబోసే కంటే కొంచెం క్లిప్ పెట్టుకున్నాను పువ్వులు పెట్టుకోవడానికి అనేసి. ఇంకా మేకప్ కూడాను మరీ హెవీగా కాకుండా సింపుల్ గా మేకప్ వేసుకున్నానా లేదా అన్నట్టు రెడీ అయ్యాను. నేనైతే ఎప్పుడైనా ఏమన్నా ఇలాగ బయటకు వెళ్తున్నాము అంటే మరీ హెవీగా ఏమీ రెడీ అవ్వను, కొంచెం మినిమం మేకప్ ఓన్లీ వేసుకుంటాను. నెక్స్ట్ ఇదిగోండి మల్లెపూలు కుట్టుకున్నాను కదా, మంచిగా ఇప్పుడే విచ్చుకుంటున్నాయి అనమాట. స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడు చూడరా స్మెల్ బాగుందిగా. ఇంక ఇవైతే పెట్టుకొని బయలుదేరిపోతాము. ఇంకా మాకు ఇక్కడ దగ్గర అనమాట ప్రోగ్రాము, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది కాబట్టి నడుచుకొని వెళ్ళిపోతాము. ప్రోగ్రాము 6:30 అన్నారు, మంచిగా మేమైతే 7:15కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. వాకబుల్ డిస్టెన్స్ 5 minutes లో వెళ్ళిపోతాము. ఇలా ఈ వీధి చివరికి వెళ్ళి కాస్త రైట్ సైడ్ తిరిగితే చాలన్నమాట, అక్కడే ప్రోగ్రాము. ఇదిగోండి ఇక్కడే అనమాట పార్టీ. హాయ్ అనుకోకుండా అందరం ఒకే టైంకి వచ్చాం అనమాట, పర్లేదు. హాయ్ హాయ్ హాయ్, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అందరికి. థ్యాంక్ యూ చెప్పారా ఇచ్చినందుకు? చెప్పకండి, ఇంకా చిన్న పిల్లలు కదా, చెప్పొద్దు ఎవరికి థ్యాంక్ యూ చెప్పొద్దు. ఓకే. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన ఋషికేశ పద్మనాభ దామోదర సంకరిష్ట వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమాదోక్ష నరసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర శ్రీకృష్ణ నమః. ఓం ఉత్తిష్టంతు బుద్ధిశాచాః. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మంగళం. ఉగాది పచ్చడి ఆల్రెడీ ఇంట్లో అందరం తిన్నాం కదా, ఇది సెకండ్ టైమా. ఇక్కడే నేను కొంతమందిని కొంచెం కొత్తగా కలిశాను, కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళే. మళ్ళీ కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి. ఓకే. ఒక ప్లేట్ తినేసి ఇంకో ప్లేట్కి వచ్చేవారా? నాకు కాదు, నేను ఇప్పుడే ప్లేట్ తీసుకుంటున్నా. ఆ పక్కన నుండి కనిపిస్తుంది కదా, ఆవిడైతే నన్ను కలవడానికి కోసం అని వచ్చారంట. మీ పేరు ఏంటంటే మర్చిపోయా? రేణు అంట పేరు. హాయ్, హ్యాపీ ఉగాది. హాయ్ 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 హాయ్, హ్యాపీ ఉగాది. ఓయ్ చాందిని, హాయ్. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో దానికి ముందు తెలుగు వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడండి. ఒక ఓ వేసుకోండి. ఆల్మోస్ట్ మేము చాలా మంది ఉగాదికి ఇంటికి వెళ్ళిపోయారు అనుకుని ఏదో పోల్ పెట్టాము ఎంతమంది ఉంటారని. అప్పుడు 10 మంది కూడా చేతులు ఎత్తలేదు. లాస్ట్ లో అందరికి ఒక ఊపు వచ్చింది అనుకుంటా, అందరూ ఫ్లోలో కొట్టేశారు. సో చాలా ఆనందంగా ఉందండి. ఆల్మోస్ట్ లైక్ 70 మంది వరకు మనకి కౌంట్ ఉంది. 70-72 మంది చాలా ఎక్కువ. అది అంటే ఈ కాలంలో మనకి లాస్ట్ 2 years లో మనకి అది అవ్వలేదు. అయితే ఈ తెలుగు మన ఆనవాయితీగా అందరికి ఎప్పుడు నేనైతే చెప్తున్నాను, కుదిరినంత వరకు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయాలి. మన నెక్స్ట్ జనరేషన్కి ఎలాగో చాలా కష్టంగా ఉంది. నేనైతే చాలా చివాట్లు పడుతున్నాను, అది అవ్వట్లేదు. బట్ అట్లీస్ట్ ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ తెలుగు అయితే వచ్చు, మాట్లాడడం అయితే వచ్చు. కానీ ఏంటంటే మన ఆంగ్ల భాష మన తెలుగులోకి బాగా నిమిడీకృతం అయిపోయింది. ఆన్సర్లు సపరేట్ చెప్తే చెయ్యాలి, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి రైట్ ఛాన్స్ ఉంటుంది. తప్పు చెప్పండి, రైట్ చెప్పండి, అట్లేం లేదు. తప్పు చెప్తే మాత్రం ఒక పాట కానీ కనీసం ఒక సూక్తి చెప్పాలి.
ఓకే తెలిసిన వాళ్ళు మాత్రం చేతులు ఎత్తాలి. కౌంటింగ్ వెల్కమ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ఫస్ట్ కొన్ని పొడుపు కథలతో స్టార్ట్ చేద్దాం. ఓకే కాళ్ళు చేతులు లేని అందగత్తకు బోలెడు దుస్తులు. ఏంటది? ఆనియన్. కరెక్ట్. థ్యాంక్ యూ. ఉల్లిపాయ. 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 ఓకే ఓకే తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఫస్ట్ ఆవిడిస్తారు. ఓకే రండి ఇట్లా వచ్చి చెప్పండి. కరెక్ట్. ఓకే నా క్వశ్చన్ అర్థం కాలేదా? నెక్స్ట్ క్వశ్చన్. పైకి వెళ్తుంది కానీ కిందకి రాదు. ఏంటది? ప్రాణం. ఏంటి ఆన్సర్ ఏంటి? వయసు. యేసు. యేసు. ఓకే వయసు వయసు. ఓకే కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటది? చెప్పండి. కరెక్ట్. మేఘం. నెక్స్ట్ ఇదే లాస్ట్ పొడుగు కదా. ఓకే ఎగరగలదు కానీ పక్షి కాదు, తోక ఉంది కానీ కరెక్ట్. ఏంటి? గాలిపటం. ఓకే ఓకే నెక్స్ట్ ఒక మూవీ క్విజ్ చేద్దాం. నేను హీరో పేరు, హీరోయిన్ పేరు, విలన్ పేరు చెప్తాను. ఓకే మీరు వాళ్ళు ముగ్గురు యాక్ట్ చేసిన మూవీ పేరు ఏదైనా ఒకటి చెప్పాలి. ఓకే డన్. ఫస్ట్ రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య. చేతులు ఎత్తాలి. రామ రామ. రాంగ్. పాట పాడాలి. రాంగ్. గేమ్ చేంజర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. హీరో జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు. ఎవరు ఎవరు చెప్పారు? క్యాన్సిల్. ఇంతమంది చెప్తే ఎగ్జామ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, నిత్య మీనన్, రాణా. కరెక్ట్. ప్రజ్ఞా జైస్వాల్, శ్రీకాంత్. అఖండ. కరెక్ట్. ఈసారి ఇవ్వాలి తప్పదు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు దెబ్బలాడుకుంటారు. ఇద్దరికి రెండు. నెక్స్ట్ ఓకే క్వశ్చన్. ఇదే లాస్ట్. మహేష్ బాబు, రష్మిక, ప్రకాష్ రాజ్. పర్లేదు నీకు. కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మును తాకినట్టుందే క్రేజీ 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 ఫీల్. మీ స్వరపేటిక వినిపించండి. దూరమైన రాక్షసివే. పాడలేదయ్యా? పిల్లారా. నువ్వే కనపడవా మూవీ డైలాగ్ చెప్తారంట. అదే మూవీలో చెప్పాలంట. రావట్లేదా? ఉండొచ్చు, వాళ్ళ కోటకి లంకిని కాపలాగా ఉండొచ్చు, అశోకవనానికి ఇంట్రెస్ట్ తెలియకపోవచ్చు. అలా వైకుంఠపురంలో రాంగ్. జులై. రాంగ్. సత్యమూర్తియా? అయ్యయ్యో. అంటే ఏదైనా ఒక పాట పాడండి. రాత్రి మంచిగానే పాట పాడతావు కదా. ఢిల్లీలో 60 మెడల్ కొడతారు, స్టేడియంలో కొట్టేవాడికి. కరెక్ట్. ఒకటికన్నా ఎక్కువ చాక్లెట్లు ఇస్తున్నాను, రిటర్న్ చేయండి. నేను 5 వర్షాల మళ్ళీ నిర్మల, తను నిహిత. నా పేరు రేణుక, మా హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి. నేను ఆవిడ టూర్కి వెళ్ళాను. వీళ్ళు మా పిల్లలు మనోహర్ రెడ్డి, భరత్ రెడ్డి. మేము మాడికమ్మ బీపీసీలో వర్క్ చేస్తాము. తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు హేమంత్ కుమార్. నేను ఐపీసీలో వర్క్ చేస్తాను. మేము ఇక్కడికి వచ్చి 2 years అయింది. సో లాస్ట్ ఇయర్ ఇక్కడే అందరితో ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ ఇయర్ డిఫరెంట్ వచ్చి మాకు పాప పుట్టింది. సో దట్స్ స్పెషల్ దిస్ ఉగాది. అందరికీ నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు. నా పేరు త్రివేణ్ కుమార్. నా వైఫ్ పేరు పుష్పలత, మా పాప నిష్మిత. విజయనగరం మాది. నా పేరు సుజీత్, నా వైఫ్ పేరు ప్రణవి. మా ఇద్దరు తిరుపతి అండి. హల్యాలో నేను 8 years వర్క్ చేస్తున్నాను ఐఓసీఎల్లో. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు పాపారావు, మా వైఫ్ పేరు శివరంజని అండ్ మా అమ్మగారు సీతా మహాలక్ష్మి
అండ్ మా పెద్ద అబ్బాయి అభియాన్ కార్తికేయ. ఇంకొకడు ఉన్నాడు చిన్నాడు 6 months అతను కార్తికేయ. మా అన్నగారి పేరు భోలా శంకర్, నా పేరు దీప్తి. బాబు పేరు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు గౌతమ్, నా వైఫ్ పేరు సాహితి. ఇండియన్ ఆయిల్ లో వర్క్ చేస్తున్నాను. 2 పిల్లలు క్షితీష్, కార్తికేయ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు శశిధర్, మా వైఫ్ అనీష. ఇద్దరం ఐఓసీలో వర్క్ చేస్తున్నాం. సిగ్గుగా ఉంది ఈ వయసులో కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. కొంచెం కలర్ వేసుకున్నాను గడ్డంకి, సో వయసు తెలియట్లేదు, బట్ ఆల్మోస్ట్ 40+. అన్ఫార్చునేట్ నాకు కూడా ఒకే వైఫ్ సార్, సో సౌమ్య. జనాలు చెప్పేదాని ప్రకారం నాకు ఒక కొడుకున్నాడు మా ఇంట్లో. వీడు కొంచెం నల్లగా ఉన్నాడు కదా, వాడు నా కొడుకు. తెల్లగుండేది మా ఆవిడ కొడుకు. నేను చెప్పట్లేదు, బయట వాళ్ళు చెప్తూ ఉంటారు వీడు మీలాగా ఉన్నాడు, వాడు మా ఆవిడలాగా ఉన్నాడు. సో వీఆర్ 4 ఫ్యామిలీ. అన్ఫార్చునేట్లీ దేవుడు మాకు అమ్మాయి ఇవ్వలేదు, ఛాన్స్ లేదు ప్రస్తుతానికి. సో మా ఆయన పేరు వినోద్ కుమార్, నా పేరు హిమబిందు. మా బాబు జియాంష్, మా పాప జినిషా. నేను బేసికలీ రాజమండ్రి నుంచి బోర్న్ అండ్ బోటప్పో, బట్ సెటిల్డ్ ఇన్ వైజాగ్ నౌ. మిస్సెస్ ఉమాదేవి. నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ లేడు, వాడు యూఎస్లో చదువుతున్నాడు, 2nd year. వాడి పేరు సాత్విక్, మా అమ్మాయి పేరు వైష్ణవి. మా మిస్సెస్ పేరు సాయి సింహాలక్ష్మి. పాప సాయి ఇచ్చిత బాగున్నాడు, భార్గవ సత్య రాలేదు ఈరోజు. మేము ఇక్కడ అద్యపెట్టి కెమికల్స్లో చేస్తున్నాం. 23 years అయిపోయింది ఇక్కడ. నమస్కారం అండి అందరికీ, హ్యాపీ ఉగాది అందరికీ. నా పేరు డాక్టర్ వెంకటేష్, నేను IOCL పనిచేస్తాను. మా మిస్సెస్ పేరు శ్రవంతి. 2 అబ్బాయిలు నాకు. ఒక అతను 10th class విశ్రాంత్ పేరు, చిన్నోడు 3 సంవత్సరాలు వేదాంత్. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లో ఉన్నారు. నా పేరు దేముళ్ళు, వైజాగ్ నుంచి. మా ఆవిడ పేరు యమున, మా పాప పేరు మేధస్వి. మా ఆవిడకి కొంచెం హెల్త్ బాగా రాలేకపోయింది. నా పేరు సాయి కౌండిన్య, నేను ఐఓసీఎల్లో వర్క్ చేస్తున్నాను, మాది రాజమండ్రి. నేను ఆర్క, పాప పేరు శ్లోక. హాయ్ అందరికి హ్యాపీ ఉగాది. మా బావ పేరు మా హస్బెండ్ పేరు ఈశ్వరరావు, నా పేరు మాధవి. మాకు 2 twins. పెద్దోడి పేరు జోష్నవ్, చిన్నోడి పేరు జోషిత్. మాది శ్రీకాకుళం. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆల్ ఇన్ వన్ మాధవి బ్లాగ్స్. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు శాండిలియా చారి, మాది హైదరాబాద్ అండి. పెరిగిందంతా హైదరాబాద్లో. తర్వాత తెలంగాణ డివైడ్ అయిన తర్వాత పేరెంట్స్ విజయవాడ షిఫ్ట్ అయ్యారు. సో యాజ్ ఆఫ్ నో మేము విజయవాడలో ఉంటున్నాము. అండ్ మా వైఫ్ పేరు హారిక వాళ్ళది రాజమండ్రి. అండ్ బై గాడ్స్ గ్రేస్ మాకు ఒక చిన్న పాప ఉంది, అండ్ షీఈస్ 4 years old రైట్ నౌ. సో పాపకి తెలుగు నేర్పించడానికి మేము ఇప్పుడు విజయవాడ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో పెట్టాము. సో ఇప్పుడు తెలుగు నేర్చేసుకుంది పాప. సో నెక్స్ట్ మంత్ పాప ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ అవర్ స్మాల్ ఫ్యామిలీ. అండ్ ఐఓసీఎల్లో చాలా కాలం నుంచి ఉన్నాము ఇక్కడ. మేము ఒక 8 years ఫుల్ అయింది. ఇంకా ట్రై చేస్తున్నాము, ఎంత కాలం కుదిరితే అంతకాలం హల్దియాలో ఉండాలని ట్రై చేస్తున్నాము. నేను ఏలూరు నుంచి. మా మిస్సెస్ చాందిని, తను రాజమండ్రి. మా 2 పిల్లలు మెహరీన్, యాస్మిన్. ఇక్కడ 2018 నుంచి ఉన్నాము. ఈ రోజు మెనూ వచ్చేసి సలాడ్, పూరి, పులిహోర, వైట్ రైస్, పప్పు, సాంబారు. ఇదేమో శనగల కర్రీ, వంకాయ పచ్చడి. ఇదేమో క్యారెట్ బీన్స్ ఫ్రై అన్నమాట. ప్లెయిన్ కర్డ్, పెరుగు. ఇదేమో ఆవకాయ పచ్చడి, అప్పడాలు, దహి వడ, పాయసం, చట్నీ. ఇదేమో ఉగాది పచ్చడి. ఫస్ట్ మా పిల్లలకి ఏమేం కావాలో అవి ప్లేట్లలో వేయించేసి వాళ్ళకి తినిపించేశాను. ఆ తర్వాత నేను తిన్నాను అనమాట. ఫుడ్ బెంగాలీ స్టైల్లో కాకుండా కొంచెం మన సౌత్ సైడ్ లానే ఉంది. టేస్ట్ పర్లేదు, బాగుంది. ఇంకా అందరము డిన్నర్ చేసేసిన తర్వాత హౌసీ ఆడాము. మా దేవుళ్ళ బ్రోత ఆడిన ప్రతిసారి నేను గెలుస్తున్నాను. ఈసారి మా దేవుళ్ళ బ్రోత సరే ఏమో అనుకోను కానీ పక్కన కూర్చున్నాను. ఈసారేమో 5 సీట్లు తీసుకున్నా, 6 సీట్లు తీసుకున్నా. 50 రూపాయలు కార్ అంట, 10 రూపాయలు డిస్కౌంట్ లో ఇచ్చారు. చూద్దాము. 6 టికెట్లు తీసుకున్నాను. సింగిల్ డిజిట్ 4. థ్యాంక్ యూ. 100 wheels. ఇప్పుడు వచ్చారు మా బాబు డ్యూటీ నుండి. బాబా హౌసీ ఆడాను, నాకు 50 రూపీస్ టికెట్స్ పెడితే 200 వచ్చినాయి, అంటే 150 లాభం. నాడులలో మేటి నాడు తెలుగునాడు, నవరసాల కళల వీడు తేనెగూడు, నవరసాల కళల వీడు తేనెగూడు. థ్యాంక్ యూ.
మా బావ డ్యూటీ నుండి వచ్చేసరికి మేము హౌసీలో అన్ని గేమ్స్ అన్ని అయిపోయినాయి, నేను వచ్చేసరికి. లో వచ్చారు. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, లాస్ట్ లో అప్పుడు వచ్చాను. అప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు కూడాను, నైట్ డ్యూటీలు ఉండే వాళ్ళందరూ అర్లీగా తినేసి నేను ఒక్కనే అనుకుంటా డ్యూటీ నుంచి వచ్చింది, ఆ, డే షిఫ్ట్ చేసుకుని. సరేలే. బాగా ఎంజాయ్ చేశారమ్మా మీరు? ఉగాది ప్రోగ్రామ్ నచ్చిందే? ఉగాది అంటే ఏంటి? మన తెలుగు న్యూ ఇయర్. ఇప్పుడు ఇంగ్లీష్ న్యూ ఇయర్ అంటే డిసెంబర్ 31, జనవరి 1 కదా, అలాగా మన తెలుగు కొత్త సంవత్సరం ఉగాది అన్నమాట. కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా, కలిసారా? ఆడారు పిల్లలందరూ, ఆడారా? సరే. బెలూన్స్ ఆటలతో. ఇంకా పిల్లలకైతే స్కెచ్ పెన్సిల్స్, చిన్న కీ చైన్, చాక్లెట్ అన్ని ఒక చిన్న కిట్ లాగా అయితే వీళ్ళిద్దరికి ఇచ్చారు. నేనేమో పొడుపు కథలు అవన్నీ కొన్నిటికి ఆన్సర్లు చెప్పాను కదా, దానికైతే నాకు 2 చాక్లెట్లు వచ్చాయి. హౌసీ ఆడాను. హౌసీ ఆడితే 50 రూపాయలు టికెట్, 50 రూపాయలు డబ్బులు పెట్టి టికెట్లు కొన్నాను. కొంటేనేమో ఫస్ట్ హౌసీ నాదే అయిపోయింది, 200 వచ్చింది. అంటే 50కి 150 బాగానే వచ్చింది. ఏ హౌస్ లో బాగానే వస్తుంది మీకు ప్రతిసారి. మా బావ వచ్చేసరికి లేట్ అయింది కదా, అందుకోసమనే ఆ ఫుడ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతాము అనేసి అంటే ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను పార్సెల్స్ కట్టేశారు. ఇంక మా బావ ఉన్నారని చెప్తే మాకు కూడా ఒక పార్సెల్ అయితే కట్టారు. ఇంటికి వచ్చిన తర్వాత మా బావ అయితే అదే డిన్నర్ గా చేసి. ఓన్లీ పులిహార అయితే తిన్నాను, బాగానే ఉంది. మిగతా ఫుడ్ అంతా బాగుందా, నచ్చిందా? పర్లేదు అంటే, నచ్చిందా అంటే ఓకే బానే ఉంది. అలాగని ఇక్కడ ప్యూర్ బెంగాలీ స్టైల్లో అయితే లేదు, అలాగని మా ఆంధ్ర స్టైల్ లేదు. కొంచెం ఆంధ్ర స్టైల్ కి అయితే మ్యాచ్ చేశారు, మన సౌత్ సైడ్ స్టైల్ కి అయితే మ్యాచ్ చేస్తారు. పర్లేదు, ఫుడ్ బాగుందా? ఆ ఉగాదిలో జాయిన్ అయ్యాం కదా, దానికి ఫ్యామిలీకి ఏమో 1500, బ్యాచులర్స్ సింగిల్ గా ఎవరైనా ఉంటే వాళ్ళకి 750 అంట. ఈ ఉగాదికి మా బావ మిస్ అయిపోయారు. నెక్స్ట్ ఉగాదికైనా ముందే నువ్వు సెలవు పెట్టేసైనా అందరం కలిసి చేసుకుందాం. సరే. లాస్ట్ 2 ఇయర్స్ కూడా కుదరలేదు. మేము లాస్ట్ ఇయర్ ఏమో తిరుపతిలో ఉన్నాం, అంతకు ముందు ఇయర్ ఏమో మసూరి ట్రిప్ లో ఉన్నాం. ఈ ఇయర్ ఇక్కడ చేసుకున్నాం, డ్యూటీలో వెళ్ళిపోయినా. సరేలా పని ఏదో ఒకటి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. పొద్దున్నల్లా కూడాను కొంచెం మూడ్ ఆఫ్ లో ఉండేదాన్ని. అయ్యో మా బాగుంటే బాగుండేది, మా బాగుంటే బాగుండేది అనేసి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయానో ఇంకా మా బావ గురించి రాలేదని మైండ్ లో అయితే ఉంది, కానీ అక్కడ జనాలు అవన్నీ వల్ల కొంచెం మూడ్ ఆఫ్ నుండి అయితే బయటకు వచ్చేసాను. ఇంక ఇప్పుడు మా బావకు చూసేసిన తర్వాత ఇంకా ఫుల్ జోస్ వచ్చేసింది, మూడ్ ఆఫ్ లేదు ఏం లేదు. ఇంక ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.